ఆంధ్రప్రదేశ్‌లో పాలకపక్షం యొక్క మొదటి ప్రియారిటీ, లాస్ట్ ప్రియారిటీ కూడా బహుశా అమరావతే కావచ్చు. నోరు తెరిచిన దగ్గర నుంచి అక్కడ భూములకి ఎట్లా విలువ రావాలి, ఎక్కడ కోట్లకు అమ్ముడుపోవాలి, ఆ విధంగా తయారు చేయాలంటే విదేశాల నుంచి ఎట్లా అప్పులు తీసుకురావాలి, బ్యాంకుల నుంచి మన దేశంలో ఎట్లా అప్పులు చేయాలి, అక్కడ భూముల రేట్లు పెంచాలి, మొత్తం ఇదే తతంగమే నడుస్తూ ఉంటుంది. ఆ పక్కనే గన్నవరంలో ఎయిర్‌పోర్ట్ పెట్టుకొని మళ్ళీ ఇక్కడ ఇంకో 5,000 ఎకరాలు ఎయిర్‌పోర్ట్ కట్టాలని ఇవన్నీ మనకు అర్థం కావు. బహుశా వాళ్ళ ఆలోచనలు అర్థం చేసుకునేంత స్థాయికి మనం ఎదగలేదేమో తెలియదు. అండ్ ఒకటైతే క్లియర్ కట్‌గా కనిపిస్తూ ఉంది. వీళ్ళు ఇక్కడ ఆ బిల్డింగ్‌లో లేకుంటే ఇదంతా రెడీ చేసేంత వరకు కనీసం ఎన్నిసార్లు అక్కడ కంప చెట్లు కొట్టేయాల్సి వస్తుందో. ఎందుకంటే మీకు కంప చెట్ల మీద ఐడియా ఉంటే తెలుస్తుంది. నువ్వు ఆ కంప చెట్లు గబ్బు నూనె పోసి కాల్చినా, అదే గబ్బు నూనె అంటే కృష్ణాయిలు అంటారు కదా, ఆ గబ్బు నూనె పోసి కాల్చినా అవి మళ్ళీ మొలుస్తాయి కంప చెట్లు. నువ్వు ఏం చేసినా మొలుస్తాయి అవి. చాలా ఫాస్ట్గా మొలుస్తాయి కంప చెట్లు. సో ఇప్పటికీ వీళ్ళు మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి ఒకసారి కంప చెట్లు తొలగించే కాంట్రాక్ట్ ఇచ్చారు, అంతా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మన పడిన వర్షాలు దానికి తిరిగి మళ్ళీ కంప చెట్లు మొలిసేసాయట. 34,000 ఎకరాల్లో మళ్ళీ కంప చెట్లు తొలగించారట. ఆ ప్రాసెస్ మొదలెట్టారట. మొదటి రోజు 1,900 ఎకరాల్లో కంప చెట్లు తీశారట. రెండో రోజు 1,500 ఎకరాల్లో కంప చెట్లు తొలగించారట. రోజు రోజు అది పెరిగి ఒక నెల రోజుల్లో 34,000 ఎకరాల్లో కంప చెట్లు తొలగించేయాలట. స్వయాన అవి అన్నీ చూసే మంత్రి నారాయణ గారే చెబుతూ ఉన్నారు. అన్ని ఎల్పిఎస్ రోడ్స్ ప్రారంభమైనాయి. అంతేకాదు ఆ లేఅవుట్స్లో ఉన్న ఏదైతే ఇప్పుడు చెట్లు బాగా పెరిగిపోయినాయో, అంటే ప్రభుత్వం రాగానే క్లీన్ చేసాం, మళ్ళీ ఈ వర్షాలకి దానికి కొంత పెరిగినాయి. అవన్నీ కూడా నెల లోపల క్లీన్ చేయమని చెప్పాను. మొన్న సాయంకాలానికి 19 ఎకరాలు చేసినారు. నిన్న ఒక రోజు 1,500 పెంచారు. అంటే 3,400 ఎకరాలు క్లీన్ చేశారు 34,000 ఎకరాల్లో. బహుశా రేపు నుంచి ఇంకా పెరుగుతుంది. అవి ఒక నెల లోపల ఈ 34,000 ఎకరాల్లో ఏదైతే కంపలు పెరిగి ఉన్నాయో అవన్నీ క్లీన్ చేయడం జరుగుతుంది. ఆ కంప చెట్లు నెల రోజుల్లో 34,000 ఎకరాల్లో క్లియర్ చేసే కాంట్రాక్ట్ అయిపోతుందట. రెండోసారి అట ఆయన చెబుతున్నారు మంత్రి గారు. ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చిందనుకో కంప చెట్లు మళ్ళీ పెరుగుతాయి. నిజంగా మీకు కంప చెట్ల గురించి ఎంత అవగాహన ఉందో మీకు తెలియదు, కానీ నాకు తెలుసు కంప చెట్ల గురించి బ్రహ్మాండంగా. చెప్పినా కదా, గబ్బు నూనె పెట్టి కాల్చినా మళ్ళీ వస్తాయి కంప చెట్లు. ఇప్పుడు 2 సంవత్సరాలు రెండోసారి అంట 34,000 ఎకరాల్లో కంప చెట్లు తొలగిస్తున్నారట. వర్షాలు పడితే మోటార్లు పెట్టి నీళ్లు తోడేయాలి. ఇట్లా కంప చెట్లు తొలగించుకుంటూ పోవాలి. మరి మొత్తం ఎప్పుడు పూర్తి అయిపోతుందేమో తెలియదు, కానీ విదేశాల నుంచి అప్పులు మాత్రం విపరీతంగా చేస్తున్నారు. అమరావతి అనే హైవేమో బ్రహ్మాండంగా ఉంది. మళ్ళీ రెండో విడత భూములు అంట. మొదటి విడత అయితే ఒక మున్సిపాలిటీ అయిపోతుందట, రెండో విడత భూములట. ఇవ్వకపోతే భూ సమీకరణకు వెళ్తామంటున్నారు. అంటే ల్యాండ్ అప్లికేషన్కి వెళ్తారట, ల్యాండ్ పూలింగ్కి ఇవ్వకపోతే. చేయండి, ఇంకో 3 సంవత్సరాలు ఉంది. ఏమన్నా అంతే కదా, లాస్ట్ అర్ధ 6 నెలలు తీసేయాలి. ఈ 3 సంవత్సరాలు ఏమేం చేస్తారో మరి దాన్ని ఏ రూపుకి తీసుకొస్తారో చూడాలి.